గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందా? నిజంగానే రాష్ట్రానికి 5 లక్షల పైన కోట్ల పెట్టుబడులు మనకు వచ్చినాయా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి పోయిండు. 1000 కోట్లు నేను ఉస్మానియా యూనివర్సిటీకి శాంక్షన్ చేస్తా అని చెప్పడమే కాకుండా జీవో కూడా వచ్చింది. యాక్చువల్లీ ఇది అతిపెద్ద సర్ప్రైజ్. నిజంగానే అంటే కాంగ్రెస్ పార్టీ లోపల ఏవో లుకలుకలు ఉన్నాయి, పెద్దగా సమన్వయం లేదు, మినిస్టర్స్లో సమన్వయం లేదు అని ఒకవైపు చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. బట్ దానికి భిన్నంగా ఈ వర్క్ అంతా నడుస్తున్నట్టు మనకైతే అర్థమవుతోంది. నిజంగా ఇదే జరుగుతోందా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నిజంగా సార్ అంటే గ్లోబల్ సమ్మిట్, ఇన్ని దేశాల ప్రతినిధులు కానీ అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కానీ చూసిన వాళ్ళకు అసలు నిజంగా ఒక సర్ప్రైజ్. ఒకటి, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ చాలామంది వచ్చారు, కానీ సోషల్ మీడియాలో ఇంకోవైపు అది అసలు సక్సెసే కాదు, అసలు ఏడ సక్సెస్ అయింది అనే చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకో వైపు నడుస్తుంది. సార్ మీరేమంటారు? నేను ఏమంటున్నాను అంటే అండి, ఇప్పుడు ప్రతిసారి సక్సెస్ అనే మాట కన్నా బ్లాక్ బస్టర్ అనే మాట చెప్పుకోవచ్చు. గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంతే అంటారా? అనుకున్న దానికన్నా మేము దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి అంచనా ఉండే తెలంగాణ ప్రభుత్వానికి. కానీ 5,75,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు వివిధ దేశాల నుంచి హైదరాబాద్ నగరంలో మేము పెట్టుబడులు పెడతాం. హైదరాబాద్ నగరాన్ని, అదేవిధంగా వారి యొక్క సాంప్రదాయాన్ని మేము గౌరవిస్తాం, సంస్కృతిని గౌరవిస్తాం. దానికి అనుగుణంగానే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి వారు చెప్పిన మాట. మీరు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నటువంటి మాట కాదు. ఎవరైతే అతిథులు వచ్చిర్రో వివిధ దేశాల వాళ్ళు వచ్చిర్రో వాళ్ళు ఏమన్నారు చూపండి. టోనీ బ్లేర్ గారు కానివచ్చు, ప్రేమ్ వాస్తవ్ గారు కానివచ్చు, నారాయణ గారు కానివచ్చు, మహేంద్ర గారు కానివచ్చు, ఇంతమంది ఆనంద్ మహేంద్ర గారు కానివచ్చు, ఎంతోమంది ఆర్థిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రపంచ స్థాయిలో వాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే వారి మాట ద్వారా చెప్పిన మాట. ఇంకొకటి, బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ గారు కానివచ్చు, రిషి దేశ్ముఖ్ గారు కానివచ్చు, మన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి అల్లు అరవింద్ గారు కానివచ్చు, అమల గారు కానివచ్చు, నాగార్జున గారు కానివచ్చు, దాదాపు సల్మాన్ ఖాన్ గారు, దాదాపు ఎంతోమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తుంటే వీళ్ళ కళ్ళకి ఏమవుతున్నాయి, వీళ్ళకు చెవులు ఉన్నాయా లేవా, అసలు వీరు తెలంగాణ రక్తం వీళ్ళ ఒంట్లో ప్రవహిస్తుందా లేదా, తెలంగాణ అభివృద్ధి అయితే ఎందుకు ఇంత ఓరని చూడమంటున్నాను. ఎందుకు మీరు ఓడలేకపోతున్నారు? గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన పెట్టుబడులు ఎన్ని? 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పెట్టుబడులు ఎంత? దావోస్లో వచ్చినటువంటి పెట్టుబడులు 1,75,000 కోట్లు, రైట్ సార్? 1,39,000 కోట్లు. తర్వాత దానికన్నా ముందు 35,000, మొత్తం కలిపి 1,75,000 కోట్లు. ఇప్పుడు 5,75,000 కోట్లు. ఇవంతా ఇక్కడికి వస్తున్నది. మన తెలంగాణ, మన హైదరాబాద్, ఈ 2 నానుడి, ఈ పేరుని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకెళ్తుంటే గర్వించతగ్గపోయి, శబాస్ అనకుండా, మెచ్చుకోకుండా, ముసలి కన్నీరు కాస్తూ ఇట్లా ఏడడం అంటే చాలా తప్పు. తెలంగాణ సమాజం మిమ్మల్ని చూసి చీ అంటుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూసి, వాళ్ళ వ్యవహారం చూసి. ప్రతిసారి గ్లోబల్ సమ్మిట్ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అనుకున్న దానికన్నా 1000 ఇంతలు అభివృద్ధి పెట్టుబడులు వచ్చాయి. అనుకున్న దానికన్నా స్పందన చాలా బాగా వచ్చింది. ఇది రాజకీయ వేదిక కాదు, పెట్టుబడులని ఆహ్వానించే వేదిక. గత 3 నెలల నుంచి చేస్తున్నటువంటి ఈ కృషికి, పట్టుదలకు, ఈ యొక్క శ్రమకు పూర్తి స్థాయిలో ప్రతిఫలం అందింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారికి, చాలామంది గత 3 నెలల నుంచి ఎంతో శ్రమించి ఈ సబ్మిట్ని, అంటే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ యొక్క పేరును తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు పడ్డ శ్రమకు పూర్తి స్థాయిలో ప్రతిఫలం అందింది. ఇప్పుడు
దావోస్ నుంచి వచ్చిన పెట్టుబడులు ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇన్ని వస్తున్నాయి, అన్ని ఎటు పోతున్నాయి, ఎక్కడ పెడుతున్నారు, అసలు ఉద్యోగాలు ఎక్కడ అన్న మాట అడుగుతున్నారు. 13 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా మేము నిర్మాణం చేస్తున్నామని చెప్పి రాసుకోండి. 13 లక్షల ఉద్యోగాలు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 13 లక్షల ఉద్యోగాలు తెలంగాణకు, హైదరాబాద్కు వచ్చే విధంగా ఇదొక నిర్మాణం ఉంటుంది. ఎన్నేళ్ళ కావచ్చు, దాదాపు 3 ఏళ్ళు కావచ్చు. 3 దాంట్లో ఎక్కువ ఇంకా ఎక్కువ వస్తే ఇంకా ప్రతి ఏడాది మేము ఇంకా ఆహ్వానిస్తూ ఉన్నాం. పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా నిరుద్యోగ రంగాన్ని దూరం వ్యవహారం చేసేట్టు మనకు యువతకు, తెలంగాణ యువతకు మనం ఏది చేయాలా, ఏది చేసే వరకు మనం బాగా చేస్తామనే ఉద్దేశంతో 13 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ఉన్నాయని చెప్పి ఐటీ మంత్రి శ్రీధర్ చెప్పిన మాట ఇది. ఉద్యోగాలు వస్తలేవు, ఉద్యోగాలు ఇస్తలేరు, మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఏడ ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం ఉంది. అండ్ అట్లాగే అడుగుతున్నారు కూడా. ప్రతిపక్షం అడుగుతుందా లేదా సార్? ప్రతిపక్షాలకు పని లేదు, బాటా లేదు, వాళ్ళు ఎవరు గుర్తిస్తలేరు, వాళ్ళని ఏ పేపర్లో మ్యాటర్ రాస్తలేదు. కాబట్టి ఏదో ఒకటి బట్టగాల్చి మీదేస్తే కానీ వాళ్ళకు తృప్తి ఉండదు. వాళ్ళ గురించి మాట్లాడే టైం కూడా మన లేదు. ఐటీ నుంచి అసలే లేదు. మీరు పట్టించుకోకుండా ప్రతిపక్షాలని. ప్రతిపక్షం అంటే నిర్మాత్మకమైన ఒక స్థాయిగా వ్యవహారం చేయాలి. అభివృద్ధి అవుతున్నప్పుడు మీరు సహకరించాలి, సలహాలు ఇవ్వాలి. దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి మనం ఇచ్చే ఏంది గౌరవం ఏంది? వాళ్ళు అంత బాహాటంగా మేము నిర్మించుకుంటాము అని చెప్పి మన ట్రంప్కు వాళ్ళు 1,00,000 కోట్లు పెడతామంటే అది అబద్ధమా? చెప్పండి. ఆనంద్ మహేంద్ర గారు ఉన్నారు, ఆయన అబద్ధమా? చిరంజీవి గారు వెళ్ళారు, అజయ్ దేవ్ గారు వెళ్ళారు, అది అబద్ధమా? అంటే వీళ్ళకి స్థాయి లేదా? వాళ్ళ గుర్తింపు ఉంది కదండి, వ్యవహారం ఉంది కదా, ఓ మంచి స్థాయిలో ఉన్నారు కదా. అంత మంచి వాళ్ళు వచ్చి ఒక వేదిక పంచుకొని తెలంగాణకు, హైదరాబాద్కి మేము సహకరిస్తాం, అభివృద్ధికి మేము పాటుపడతాం, అభివృద్ధికి మేము వెంట ఉంటాము, మీకు సహకరిస్తాము, మీ తోడుగా నీడగా ఉంటాం అన్నప్పుడు మీ కళ్ళ కనబడతలేవా? గుడ్డివాళ్ళు ఎవరా? అదే మీరు గత 10 ఏళ్ళు ఏం చేసి చెప్పారు? ఉట్టి ఆడికి పోయి లాంగ్ షూట్ వేసుకొని ఒక ఫోటో రీల్ తీసుకొని కేటీఆర్ గారు దాన్ని సోషల్ మీడియాలో వేసుకొని ఏం రాలేవా పెట్టుబడులు? ఎన్ని వచ్చినాయండి 10 ఏళ్ళలో? వచ్చినా 50,000 కోట్లు వచ్చినా, 1,00,000 కోట్లు వచ్చినా, వచ్చింది అనుకుందాం. 10 ఏళ్ళలో మీరు 1,00,000 కోట్లు ఇచ్చినప్పుడు మేము 2 సంవత్సరాలు 5,00,000 కోట్ల పైకి వచ్చినాము. మేమెంత గర్వించాలి, ఏమెంత గర్వపడాలి? మేము ఏది కేటీఆర్ పాత రీల్స్ చూసి మీరు లాంగ్ కోట్ వేసుకో, లాంగ్ షూట్ కూడా వేస్తాడు, మంచి అద్దాలు పెట్టేస్తాడు, పెట్టేసి వాకింగ్ సైడ్ నుంచి ఒక రీలు, ఫ్రంట్ నుంచి ఒక రీలు, వాకింగ్లో లెగ్స్ ఒక రీలు చేసేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆ రీల్స్ డంప్ చేస్తారు. ఇక హైదరాబాద్లో ఉంటారు కదా వాళ్ళ చెంచగాన్లు, వాళ్ళు వేసి ఓ కేటీఆర్ అద్భుతమైన ఐటీ మినిస్టర్ అని చెప్పారు. 10 ఏళ్ళలో కేటీఆర్ ఏం చేసిండో మన కళ్ళ కనబడుతూనే ఉంది. 2 సంవత్సరాలు ఐటీ మంత్రిగా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కళ్ళు కనబడుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ ఫ్యూచర్ సిటీ, భారత్ సిటీ అని చెప్పి పెట్టిన తర్వాత అటు హైదరాబాద్, ఇటు సికింద్రాబాద్, ఇటు సైబరాబాద్ 4th సిటీ అలాగా పెట్టారు కదా. ఆ 4th సిటీ నిర్మాణానికి ఆయన చేసిన శ్రమ, పట్టుదల ఏ విధంగా ఉందంటే వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం ఉండే విధంగా, ప్రతి సంక్షేమ పథకాలు ఇంటికి చేరుకునే విధంగా. మేడం ఒక మాట, ఇప్పుడు ఎవరన్నా కూడా మన స్థాయిని పెంచాలంటే మన శ్రమే, మన స్థాయిని పెంచాలంటే మన శ్రమే మనకు ఐడి కార్డు. ఆయన శ్రమ పడతా ఉన్నాడు. ఆ శ్రమకే నిన్న గ్లోబల్ సమ్మిట్ అనేది అంతకు మించి సక్సెస్ కన్నా అంత మించి హిట్, బ్లాక్ బస్టర్ ఏంటంటే కదా సినిమాలలో సక్సెస్ మీట్ కాదు, ఇది బ్లాక్ బస్టర్ మీటింగ్ మాకు ఇప్పుడు. సార్ ఇప్పుడు గ్రౌండ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి? ఇప్పుడు మనకు పెట్టుబడులు వచ్చినాయి సార్, గ్రౌండ్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి? మేడం ఎంఓఎస్ ఉంటాయి. ఏ వ్యవస్థ వస్తుంది? టాటా, మన అమెజాన్ వస్తుందా? చాలా ఉంటాయండి. మనకు అనుకున్న విధానాల కన్నా చాలా కంపెనీస్ ఉంటాయి. దానిలో కొత్త కంపెనీలకు ఎక్కువ మేము పదవి ఇచ్చాము, వాళ్ళకి నిర్మాణానికి సంబంధించి వ్యవహరిస్తాము, పారిశ్రామికం ఇస్తున్నాము. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ చేయాలా, సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలా, ఇంకా అదే ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలా. ఆ వ్యవహారం చేసినప్పుడు వాళ్ళకి పూర్తిమైన సహకారం ఇచ్చినప్పుడు, దాని వ్యవహారాలు చేసినప్పుడు కదా మనం ముందుకు వచ్చాము. ఇంత చేస్తున్నప్పుడే మన నిర్మాణం కూడా పెద్దగా అయ్యే విధంగా, అంతకు మించిగా త్వరగా అయ్యే విధంగా ముందుకెళ్తున్నాం. ఇండస్ట్రియల్ ఏరియా అంటే గుర్తొచ్చింది సార్, హిల్ట్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మీ మీద. 9,000 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇది అని సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఒక విమర్శ ఉంది సార్. నిజంగా అది స్కామా? ఆ 9,000 నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రతిసారి అభివృద్ధి అనేది స్కామ్ అంటే ఇక దీనికన్నా చిల్లర మాట ఏముండదండి. మనకు ఔటర్ రింగ్ రోడ్ రూపడ ఒక రీజన్ చెప్పాము,
త్రిపురలో కూడా ఒక రీజను, అవును త్రిపురతో ఒక రీజన్ చెప్పాం. అవును షూర్, క్యూర్, ప్యూర్ అని చెప్పి అవును అవును ఈ 3-4 విధానాలని స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాహాటంగా చెప్పిన దానికి పారిశ్రామిక వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సిటీలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవేవి కూడా కనబడవా ఇప్పుడు? దాని నిర్మాణం ఏ విధంగా ఉండాలి? వారికి ఎక్కడ సమతౌల్యమైన స్థలం ఇవ్వాలి, ఎక్కువ అనుకూల పరిస్థితి క్రియేట్ చేయాలి. అందుకని ఇప్పుడు మనం జూ పార్క్ ఉందండి. జూ పార్క్ చాలా పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? పెద్దగా ఉంది. ఇప్పుడు చిన్నగా అయింది. ఇప్పుడు అవును. దగ్గర జూ పార్క్ కూడా ఇంకో వెళ్ళే విధంగా ఓకే, జూ పార్క్ కూడా ఆడ ఉండదు ఇక. ఓకే, అంటే అలాంటి వ్యవహారాలు చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ నగరంలో నివాస యోగ్యమైన ప్రాంతాలలో, నివాసానికి అనుకూలమైన ప్రాంతాలలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడం వల్ల నివాసం ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వారికి తగ్గట్టు నిర్మాణమైన ఒక జోన్, అంటే జోన్, రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటు చేసి పారిశ్రామిక సంస్థలని వేరే వేరే ప్రదేశాలకు, అంటే తక్కువ ధరలో వాళ్ళకు మన స్థలాన్ని కేటాయించి ముందుకెళ్తాను. ఇది మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అండి? మీరు 10,000 గజాన్ని ₹1,00,000 అమ్పించారు. ఒక సామాన్య నిరుపేద కుటుంబము ఒక జాగా కొందామన్నా, ఒక స్థలం కొందామన్నా, ఒక ఫ్లాట్ కొందామన్నా కేవలం కళ్ళవుతుండే. ఇప్పుడు ఎక్కడ అసలు కొనే పరిస్థితి లేదు కదా. ఆ కొనాలనే ఉద్దేశాన్ని కల్పించడమే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఓకే, అందుకేనా రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెద్దగా ఏం నడవట్లేదు అనే దానికి కూడా? నేనేమంటాను, రియల్ ఎస్టేట్ ఒక వేరే వ్యవస్థ, నిరుపేదలకు స్థలాలు ఇచ్చే ఒక వ్యవస్థ. ఇప్పుడు మనం ఉంటామండి, మనం బస్తీల్లో ఉంటాం కదా. ఆ బస్తీలలో చాలా మనకు వ్యవహారాలు అనుకూలంగా ఉండవు. చిన్న రోడ్లు, చిన్న ప్రదేశాలు, మనకు పార్కింగ్ స్థలం ఉండదు బస్తీలలో. కానీ వేరే దగ్గర కాలనీలలో పార్కింగ్ చూస్తారు, నిర్మాణ ప్రదేశం చూస్తారు, సెట్ బ్యాక్ చూస్తారు. ఇవన్నీ అది నిర్మాణ ప్రదేశం. కాబట్టి పారిశ్రామిక వాడల నిర్మాణమైన వ్యవహారాన్ని తీర్చే విధంగా పారిశ్రామిక వాడలు అక్కడ తీసేసి ఓఆర్ఆర్కి అవతల యువతల పెట్టాలనా, లేకపోతే ట్రిబ్యునల్కి అవతల యువతల పెట్టాలనా అని ప్రత్యేకమైన ఒక నిర్మాణమే ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. దానికి తోడు 9,000 కోట్ల స్కాము, 10,000 కోట్ల స్కాము, ఇంత భూమి తింటారు. అంటే దుర్మార్గులారా, మీరు విధి విధానాలు లేకుండా మీరు తెలంగాణ ఆగం చేసిర్రు. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక పని లేకుండా పాట లేకుండా తెలంగాణ గత 10 ఏళ్ళు దోచుకొని ఇష్టం వచ్చిన వాళ్ళకి, తాబేదారులకు, కుటుంబ సభ్యులకు, కాంట్రాక్టర్లకు, వాళ్ళు నచ్చిన పాలోలకు, పగోలు అందరికీ దారాదత చేసి భూములు పంపించేసారు. చెరువుల కుంటలు ఆక్రమించేసారు. ఇంత చేసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెల్లుమని మొట్టికాయలేసి బొంద వెండి పండ పెడితే అది మాట మాట్లాడుతున్నారు. కాబట్టి నేను కుళ్ళెప్తున్నాను, ఇట్లనే వీళ్ళు మాట్లాడితే, ఇట్లా వ్యవహారం చేస్తే, తెలంగాణ అభివృద్ధికి వీళ్ళు అడ్డుకుపడితే వచ్చిన 39 సీట్లలో 3 సీట్లు 6 సీట్లు వస్తాయి. అంత ఇష్టం మిగతాలందరూ మీ దగ్గరికి వస్తారా? ఓడిపోతారు మొత్తం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరు అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీయే. తింటే బామ్మడి తినాలి, తింటే అల్లుడు తినాలి, తింటే కొడుకు తినాలి, తింటే సడకు కొడుకు తినాలి, తింటే నా కుటుంబం తినాలి అనేటి వాలోకానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. తెలంగాణ ఫలాలు తెలంగాణ సంబంధించిన వారు, తెలంగాణ కుటుంబీకులు, తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. గత 10 ఏళ్ళు ముంచటోడు పోయిండు, ఇప్పుడు మంచోడు వచ్చిండు. గత 10 ఏళ్ళు ముంచిన కేసీఆర్ పోయిండు, ఇప్పుడు మంచి చేసే మనోడు మంచోడు రేవంత్ రెడ్డి వచ్చిండని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ముంచోడు పోయి మంచోడు వచ్చిండు. ఎగ్జాక్ట్లీ సార్. ఈ పాయింట్లో నేను అడగాలనుకుంటున్నా. ఇవాళ ఓయూకు పోయింది సార్. ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి గారు పోతారు అన్నప్పటి నుంచి కూడా ఒక అలజడి, అసలు రానిస్తారా, మొత్తం అడ్డుకుంటారు, అసలు రానివ్వరు అని. ఈ రోజు చూస్తే డైరెక్ట్ గా 1,000 కోట్ల రూపాయల జీవో జారీ చేసిండ్రు, వెళ్ళిండ్రు, ప్రామిసెస్ చేసిండ్రు, వచ్చిండ్రు. అది ఎట్లా సాధ్యమైంది? మంచి చేయాలనుకున్న ప్రతి వ్యక్తికి మంచి కనబడుతుంది అంతే. రేవంత్ రెడ్డి గారు మంచి చేయాలని ఉద్దేశం ఆయనకు స్పష్టంగా ఉంది. కాబట్టి ఏది చేసినా కూడా ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్ళాలని ఆయన ఒక నిర్ణయం. ఈ నిర్ణయాలకు అనుకూలంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఉద్యమకారులని 10 ఏళ్ళు పట్టించుకున్న పాపాన పోలేని బీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని పోతుండే అండి ఓయూకి? ఉద్యమకారులను హక్కు తెచ్చుకుంది మేము. ఎంతోమంది ఉద్యమకారులని, అరే కోదండరాముని బాధ్యతగా తిట్టింది నువ్వు కదా, ఇబ్బంది పెట్టింది నువ్వు కదా, అదే కోదండరామ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది, గౌరవించుకున్నాం మేము. ఎంతమంది విద్యార్థులను, ఎంతమందిని ఓయూ ఎప్పుడన్నా కానీ ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఎప్పుడైనా ఒక దళితులు అనుకున్నారా?
అది ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని వారి యొక్క వ్యవహారాలు వారి యొక్క కర్తవ్యాలు నిర్వహించిన ప్రతి వ్యక్తిని హక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. స్పష్టంగా చెప్తున్నాం, వైస్ ఛాన్సలర్ నియామకంలో కూడా మేము సామాజిక తత్వాన్ని పాటించాము. గతంలో ఎవరెవరు ఏ స్థానాలు ఉండే దళితులు ఎప్పుడన్నా కూడా దళితులు కానీ ముస్లింలు కానీ అదేవిధంగా బీసీలు కానీ ఎవరు కూడా వైస్ ఛాన్సలర్ లేకుండే. ఇక్కడ మన ఆర్ట్స్ సంబంధించిన దానికి JN2 ఆర్ట్స్ సంబంధించిన దానికి కూడా ఒక బీసీ గంగాధర్ గారు వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆయన తెలంగాణ తల్లి రూపకర్త, గౌరవించుకున్నాం, వైస్ ఛాన్సలర్ చేశాం. అదేవిధంగా మన ఓయూకి ఒక దళితుడిని వైస్ ఛాన్సలర్ చేశాం. దాదాపుగా ఎన్ని అయితే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో అందులో కూడా సామాజిక న్యాయాన్ని పాటించే ముందుకెళ్ళాం. తెలంగాణ ప్రజా సంఘాలను గౌరవించుకున్నాం, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకుంటున్నాం. తెలంగాణ కోసం పాటుపడి ఎవరైతే శ్రీకాంతాచారి లాంటి ఉద్యమకారులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలందరినీ ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా వారిని ఆర్థికంగా ఆదుకునే విధంగా. అరే 10 ఏళ్ళు మీరు 10 ఏళ్ళు ఉంచి మీరు ముంచినారు మీరు. కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ లేదు. కల్వకుంట్ల కుటుంబం కాదు, అది కల్వ కుట్రల కుటుంబం, వాళ్ళ కల్వ కుతంత్రాల కుటుంబం. కాబట్టి ఈ కల్వ కుట్రల కుతంత్రాల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఏనాడో బొందబెట్టారు. వారికి ఉన్నటువంటి అహంకారమే వాళ్ళని బొందబెట్టింది. రాజకీయంగా రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా వాళ్ళకు లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆమోదించారు, ఇంటికి పెద్ద కొడుకుగా చూస్తున్నారు. కాబట్టి అలాంటి వారి గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆకాశానికి ఉమ్మి వేస్తే అది వచ్చి నేరుగా మీ ముఖం మీద పడుతుంది. కాబట్టి మీరు ఉమ్మి వేయడం మానేయండి. తెలంగాణ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ముందుకెళ్తా ఉన్నాం. హైదరాబాద్ పేరు, హైదరాబాద్ నానుడి, హైదరాబాద్ సంస్కృతి, హైదరాబాద్ సాంప్రదాయం, హైదరాబాద్ సంబంధించిన మొత్తం వ్యవస్థ ఇప్పుడు ప్రపంచం తెలంగాణ వైపు చూస్తుంది, హైదరాబాద్ చూస్తుంది. దానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారు. గ్లోబల్ సమ్మిట్ని సక్సెస్ఫుల్ మీట్ కన్నా అదేవిధంగా బ్లాక్ పోస్ట్ హిట్గా చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి కానివ్వండి, సహకరించిన ప్రతి వ్యక్తికి కానివ్వండి, అందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే 5 లక్షల కోట్ల పెట్టుబడులు కానివ్వండి, 13 లక్షల దాదాపు ఉద్యోగాలు వచ్చే విధంగా నిర్మాణం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులు అదేవిధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్క, ఎందుకంటే తెలంగాణ యువత ఏ విధంగా కోరుకోవాలనో అదే విధంగా నిర్మాణం అవుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇది, ప్రజాపాలన ప్రభుత్వం ఇది. ఈ రోజు సిరిసిల్లలో మీరు ఎవరైతే ఆటో వాళ్ళకి ప్రామిస్ చేసి వదిలేసిండ్రో వాళ్ళ కోసం ఒక భరోసా కార్యక్రమం చేపట్టారు కేటీఆర్ గారు. అక్కడి నుంచి మీకు సవాల్ చేస్తున్నారు, మీరు ప్రామిస్ చేసిరు కదా ఆటో వాళ్ళని, ఎందుకు ఇట్లా వదిలేసారు, ఆత్మహత్యలు చేసుకున్నారు 160 మంది, మీకు కనబడతలేరా అని అడుగుతున్నారు. ఎందుకు సార్ ఆటో కార్మికులకు మీరు చేసిన ప్రామిస్ ఎందుకు నెరవేరుస్తారు? నేను ఏమంటున్నానంటే అండి, చేసిన ప్రతి మాట మేము పూర్తి చేస్తామంటున్నాం. ఇచ్చిన ప్రతి మాట మేము పూర్తి చేస్తాము. మా హామీ 100 నిర్మిస్తాము. ఇప్పుడు సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు, సిరిసిల్లలో గత 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? గత 10 ఏళ్ళు ఎంతమంది చేనేత కార్మికులు చనిపోయారు? అక్కడ ఎంతమంది ఉద్యమకాలు చనిపోయారు 10 సంవత్సరాల్లో? ఎంతమంది రైతులు చనిపోయారు 10 సంవత్సరాల్లో? చెప్తారా మీరు? ఆ దమ్ మీకుందా? రేపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఓడిపోయేదే సిరిసిల్ల. అవునండి, నిజమా? సిరిసిల్లాలో, సిద్దిపేటలో ఈ S1 ఈ S2, సిద్దిపేట సిరిసిల్ల వీళ్ళిద్దరు ఓడిపోతున్నారు. ఇది రాసుకోండి. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మాజీలు కాబోతున్నారు. ఇది కూడా రాసుకోండి పక్కా. ఓకే, S1 S2 రాసుకోండి. S1 S2 సిద్దిపేట సిరిసిల్ల శాసనసభ్యులు ఓడిపోతున్నారు. అఖండ విజయంతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ నెక్స్ట్ వచ్చే ఎన్నికలు కూడా ఇప్పుడు సర్పంచులు దానికి నాంది పలికినాం. చూడండి, సర్పంచ్ ఎన్ని గెలుస్తాం మేమే. వీళ్ళు ఇలాంటి దుర్మార్గం ఉండదండి తెలంగాణలో. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగున అడ్డుపడే ఈ దుర్మార్గుల్ని బొంద పెట్టడమే తెలంగాణ ప్రజల ముందు కర్తవ్యం. ఇదే వాళ్ళు అంటున్నారు, సిరిసిల్ల ప్రజలే సిద్దిపేట అంటున్నారు, మాకు వీళ్ళ యొక్క చీడని పీడని వదిలించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి SMS చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, లెటర్ రాస్తున్నారు. ఈ సిద్దిపేట సిరిసిల్ల దుర్మార్గులని వారి చీడ నుంచి వారి పీడ నుంచి మమ్మల్ని బంధ విముక్తులు చేయండి అని ఆ నియోజకవర్గ ప్రజలు ప్రతిరోజు సీఎం గారికి SMS చేస్తున్నారు, అదేవిధంగా లేఖలు రాస్తూ ఉన్నారు. ఆ తరుణం కూడా త్వరణ ఉంది. ఆ మంచితనం కూడా మించిపోలేదు, ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా విషయాల గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.